ఈరోజు విశ్వాసం దాని యొక్క సంపూర్ణత అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 22, 23 రెండు వచనాలను చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎస్, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ కూడా మరి ఒకసారి మనవి చేస్తున్నాను. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికే అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఎస్, దేవుడు ఎప్పుడు కూడా మనలను ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికే అనేది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆయన చెప్పిన ప్రతి మాట నిరర్థకము కానేరదు. దేవుడు చెప్పిన మాట నిరర్థకము కానేరదు. ఎస్, మరి ఇక్కడ దేవుడు ఆయన పిల్లలు పొందవలసినటువంటి మహిమకు సంబంధించిన విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు ఈ కొండను చూచి సాధారణంగా మనము మన ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండలను చూస్తాం. మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా కొండలు అనేవి అనేకంగా మనకు కనబడతాయి. అలాంటి కొండలు మనం చూసినప్పుడు ఇది సాధ్యమా, ఇది మన వల్ల అయ్యే పనా అనే విధంగా ఉండేటటువంటి కొండ ఇక్కడ ఉదాహరణగా చెప్పాడు. ఆ కొండ కంటే భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి కొండలు మన జీవితాల్లో ఉంటాయి. ఉదాహరణగా కొన్ని రకాల కష్టతరమైనటువంటి సమస్యలు, కొన్ని రకాలైన అప్పు అనేటటువంటి ఊబి, కొన్ని రకాల ఉద్యోగ సమస్యలు, మరికొన్ని రకాల కుటుంబ సంబంధమైన ఎవరూ కూడా సరిచేయలేనటువంటి సమస్యలు, అలాగే భయంకరమైన వ్యాధులు, ఈ లోక సంబంధంగా డాక్టర్లు చూచి తేల్చి చెప్పినటువంటి వ్యాధులు, ఇది ఇక మీ జీవితంలో నుండి తొలగిపోదు అని నిర్ధారణ చేసి ఖచ్చితంగా చెప్పబడినటువంటి అలాంటి వ్యాధులు, ఇలాంటివి మన జీవితంలో ఎదురైనప్పుడు ఇవన్నీ కూడా మన ముందు పెట్టబడినటువంటి కొండల లాంటి సమస్యలు, కొండల లాంటి భయంకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులను చూచే కదా అనేక మంది హత్యలు చేసుకోవడం, ఆత్మహత్యలుగా చేసుకోవడం. నా జీవితంలో నేను ఫెయిల్యూర్ అయిపోయాను, నా జీవితంలో నేను ఈ యొక్క వ్యాపారంలో నేను నశించిపోయాను, నా జీవితంలో వివాహ సంబంధం ద్వారా నా జీవితం అంతా కూడా కోల్పోయాను,
ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఎదురైనటువంటి సమయంలో మనస్సు అంతా కూడా బలహీనపడిపోయి ఇక మా జీవితంలో ఆత్మహత్యే శరణ్యం. చాలామంది వ్యవసాయమును చేసేటటువంటి రైతులు పంట చేతికొచ్చే సమయంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఆ పంట కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల మధ్యలో విషపూరితమైన వాటిని త్రాగి హత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు అనేకమైన వాటిని మనము న్యూస్ పేపర్లలో అనేక సందర్భాల్లో చూస్తాం. అలాగే చదువులో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, రిజల్ట్ సరిగా రానటువంటి వారు ఇక మా జీవితంలో మేమిక ముందుకు వెళ్ళలేం అని నిర్ధారణ చేసుకొని వాళ్ళుగా సూసైడ్ చేసుకోవడం, అలాగే జీవితంలో ప్రేమ అనే పేరుతో ఇతరులను నమ్మి మోసపోయి అఘాయిత్యాలు చేసుకునేవారు, అలాగే వివాహాలు జరిగిన తర్వాత కుటుంబంలో రకరకాలైన ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు మనస్తాపము చెంది మరణించేటటువంటి వారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మానవుల యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కొండల వంటి సమస్యలు, ఇది మా వల్ల కాదు, ఇది మా జీవితంలో పోదు, ఇది మా జీవితంలో నుంచి ఇక ఎప్పటికీ కూడా దూరపరచబడదు అనే అలాంటి సమస్యలు ఎదురైన సమయంలో నిరాశకు లోనైపోయి హత్యలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎందరో ఈ లోకంలో మనం చూస్తూ వస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో, అలాంటి పరిస్థితులు కలిగిన సమయంలో దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి మహా ఉన్నతమైన శక్తిని గురించి ఈ సమయంలో దేవుడు ఇక్కడ తెలియపరిచాడు. కొండను చూచి, దయచేసి మీరంతా కూడా ఈ మాటను నాతో పాటుగా అనాలి. కారణం ఏంటంటే అలాంటి కొండల వంటి సమస్యలు మన ముందు ఉంటాయి కనుక. ఇప్పుడు కొండ అనే దాన్ని మనము కలవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ కొండ ఉన్న స్థలము దగ్గరకు వెళ్ళాలి. ఆ కొండ ఎక్కడుందో అక్కడికే వెళ్ళాలి, అక్కడ నిలబడాలి. ఆ నిలబడ్డ స్థలములో మాట్లాడాలి. చూడండి, ఆ కొండను మనం కలవాలంటే మొదట కొండ దగ్గరికి వెళ్ళాలి, అది ఉన్న స్థలంలో నిలబడాలి. ఆ నిలబడ్డ మనం సందేహపడకుండా దాంతో మాట్లాడడం, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలన చేయాలని వేడుకుంటున్నాను. జాగ్రత్తగా ఈ యొక్క మాటలను వినాలని వేడుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి విధమైన శోధన నుండి విడుదల పొందాలని దేవుని నామమున ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆ కొండను మనం కలవాలి అంటే మొదట కొండ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నిలబడాలి, దాంతో మాట్లాడాలి. ఆ మాట్లాడే మాట ఎలా ఉండాలి అనే విషయమే చాలా ప్రాముఖ్యమైంది. ఆ మాట్లాడే మాటలోనే అంతా కూడా అంతరార్థం దాగి ఉంది.
శక్తి దాగి ఉంది. ఆ మాట్లాడే మాట ఎలా ఉండాలన్నాడు? సందేహం అనేది లేకుండా. ఇదే విషయాన్ని యేసు ప్రభుల వారు ఇంకొక స్థలంలో చెప్పాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని గనుక చూస్తే అక్కడ చెప్పాడు, చదవండి. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే, ఆవగింజంత విశ్వాసము కలిగినటువంటి వారు అయితే, ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా వేర్లతో సహా పెళ్ళగించబడి సముద్రంలో నాటబడాలి అని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఎస్, ఇక్కడ వేర్లతో సహా పెళ్ళగించబడి సముద్రంలో నాటబడడం ఇది జరిగేదా? కానీ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఆవగింజంత విశ్వాసం అనే మాటను ఇక్కడ ప్రభువు చెప్పాడు. అక్కడేమో సందేహం అనేది లేకుండా అన్నాడు, ఇక్కడేమో ఆవగింజంత అనే మాటను తెలియపరిచాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు చెప్పిన మాటను గనక మనం సరి అయినటువంటి కోణంలో అర్థం చేసుకోగలిగితే, సరి అయినటువంటి మార్గంలో దాన్ని మనం నిర్దేశించగలిగితే మన జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. ఆయన చెప్పిన మాటకు మనం అర్థాన్ని వేరుగా చేసుకుంటే అది మన పొరపాటు కానీ ఆయన పొరపాటు కాదు. యేసు ప్రభు ఒక సమయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. అక్కడ చెప్పబడినటువంటి మాటను జాగ్రత్తగా గ్రహించండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు అంటే మనం ఈ లోకంలో ఉన్న వారందరికీ ఉప్పుగా, చెప్పండి, ఓ పిడకెడు ఉప్పును తీసుకొని వాటర్లో కలిపి తాగండి, ఎలా ఉంటుందో. దాన్ని త్రాగలుగుతామా? ఆ ఉప్పు అనే దానికి అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు పలికిన ప్రతి మాటకు అర్థం, పరమార్థం అనేవి వేరుగా ఉన్నాయి. అది మనము గ్రహించగలిగితే అప్పుడు మన జీవితంలో ఉన్న ఆ కొండ లాంటి సమస్యల లాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా అవుతాయి. అలాంటి విశ్వాసము మన జీవితంలోనికి కావాలని, అది రావాలని దేవుని యొక్క సంకల్పం. కారణం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే దేవుని దగ్గరికి రావడం, తిరిగి పోవడం కాదు. ఆ విశ్వాసంలో సంపూర్ణతలోనికి రావడమే దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి విశ్వాసము మనలో కావాలి. అలాంటి విశ్వాసం మనలోనికి రావాలి. అలాంటి విశ్వాసంలో మనం నిలకడగా నిలబడాలి. అలాంటి విశ్వాసమే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంట? మీరు ఆవగింజంత విశ్వాసం. చూడండి, ఇలా ఇక్కడేమో ఆవగింజను గురించి చెప్పాడు, మరి అక్కడేమో సందేహము అనేది ఉండకుండా అన్నాడు. ఈ రెండింటిని కూడా తెలుసుకోవాలంటే ప్రభువు చెప్పినటువంటి మాటకు పరమార్థం వేరేగా ఉంటాయన్న విషయాన్ని మనము ఈ ఉప్పు ద్వారా తెలుసుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. ఉప్పు అంటే అర్థం ఏంటి? దీనిని హెబ్రీ భాషలో థియోన్ అంటారు. థియోన్ అనగా అర్థం పరిశుద్ధత. ఈ మాటను గురించి ప్రభువు తెస్సలోనిక 4:7లోను,
మొదటి పేతురు మొదటి అధ్యాయం 14లోను, రోమాపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలోను, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం మొదటి వచనంలోను, హెబ్రీ పత్రిక 12:14లోను, ఇలా ప్రతి స్థలములో కూడా పరిశుద్ధత అనే దానిని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ లోకములో మీరు పరిశుద్ధులు, చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనగా అర్థం ఈ లోకంలో మీరు పరిశుద్ధులై ఉన్నారు. అలాంటి పరిశుద్ధతను గురించి అక్కడ దేవుడు తెలియపరిచాడు. అట్లాగే ఈ స్థలంలో కూడా సందేహం అనేది ఒక దగ్గర ఉండకూడదని, ఆవు గింజంత విశ్వాసం ఉంటే అది మీకు లోబడుతుందని ఇక్కడ తెలియపరిచాడు. మరి ఇంతకీ ఆ ఆవ గింజను గురించి ఎందుకు చెప్పాడు? చాలామంది ఆవగింజ అనేది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అనేకులు ఆవగింజను తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు వంటల్లో బాగా వేస్తారు కాబట్టి. ఇది అందరికీ తెలిసినటువంటి ఆవగింజ. ఎంత ఉంటుంది? అది ఏ సైజులో ఉంటుంది? అలాంటి ఆ చిన్న ఆవగింజను గురించి ప్రభువు తెలియపరుస్తూ ఏమన్నాడంటే, ఈ ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడు. అంటే విశ్వాసం అనేది అంత చిన్నగా ఉంటే పెద్ద పనులు జరుగుతాయి అని అర్థం అనుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆవగింజను గురించి ప్రభువు ఎందుకు తెలియపరచాడంటే, మీరు రకరకాలైనటువంటి విత్తనాలను చూస్తారు. వడ్లు, గోధుమలు, జొన్నలు, అలాగే ధనియాలు, ఇలా ఎన్నో రకాలైన విత్తనాలను మీరు చూస్తారు. ఆ విత్తనములలో ఏముంటుందంటే అంతా కూడా గ్యాప్, అంటే స్పేస్ అనేది ఉంటుంది. ప్రతి విత్తనంలో స్పేస్ అనేది ఉంటుంది. కానీ ఆవగింజలో స్పేస్ అనేది ఉండదు. దాన్నే పరిపూర్ణత అని అంటారు. అంటే ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే ఈ కొండ, ఈ కంబలి చెట్టు మీకు లోబడుతుంది అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? పరిపూర్ణత కలిగిన విశ్వాసముతో, సందేహము లేనటువంటి విశ్వాసముతో మీరు గనక ఆజ్ఞాపిస్తే ప్రతిదీ ఈ లోకంలో మీకు లోబడుతుంది అన్న విషయాన్ని ప్రభువు ఇక్కడ తెలియపరిచాడు. మరి అలాంటి విశ్వాసం మన జీవితంలో ఎలాగ వస్తుంది? అలాంటి విశ్వాసం మన జీవితంలో పరిపూర్ణత ఎలా కలుగుతుంది అనే అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి అలాంటి విశ్వాసమును గురించి ఇక్కడ ప్రభువు తెలియపరుస్తూ ఏమన్నాడంటే, మీరు కొండను చూచి సందేహపడకుండా ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడునుగాక అన్నప్పుడు అది మీకు లోబడుతుంది అన్న విషయాన్ని యేసు ప్రభుల వారు తెలియపరిచారు. ఎస్, ఈరోజు ఈ విశ్వాసం, ఇలాంటి సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం మన జీవితంలో ఎలా కలుగుతుందో ఈరోజు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా ఈ విశ్వాసానికి 3 స్టెప్స్ ఉన్నాయి. 3 స్టెప్స్లో ఇది మనము పొందగలుగుతాం. అందులో మొదటి స్టెప్పు ఎలా పుడుతుంది, అసలు విశ్వాసం అనేది ఎలా, దాని పుట్టక ఎలా ఉంటుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది ఎలా పుట్టునో, రెండవది ఆ విశ్వాసం ఎలా బలపడునో, మూడవది ఆ విశ్వాసం ఎలా అభివృద్ధి పొందునో. ఈ 3 విషయాలను గురించి ఈ సమయంలో మనం తెలుసుకుందాం. మొదటగా విశ్వాసం ఎలా పుడుతుంది? జాగ్రత్తగా వినండి. విశ్వాసం ఎలా పుడుతుంది అన్నప్పుడు
రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాగా వినుట వలన, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పబడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే వినుట వలన ఒకటి క్రియేటింగ్ అవుతుంది. క్రియేట్ అంటే ఉద్భవిస్తుంది. మనం ఈ లోకంలో చాలా మనుషులు చెప్పేటటువంటి మాటలను వింటాం, లోకవార్తలను వింటాం. లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి కావచ్చు, ఇతరుల విషయాలను గురించి కావచ్చు, దేశమును గురించి కావచ్చు, లేదా ఉన్నతమైన వ్యక్తులను గురించి కావచ్చు. ఇలాంటివి ఈ లోకంలో అనేకము ఉన్నాయి, వింటూ ఉంటాం కూడా. అలా వినేటటువంటి దాని ద్వారా మన జీవితంలో ప్రయోజనం అనేది ఉండదు. కానీ యేసుక్రీస్తు మాటలను గురించి విన్నప్పుడు అది నీ జీవితంలో ఓ నూతనమైన అధ్యాయమును ప్రారంభిస్తుంది. అదేంటంటే విశ్వాసం. దీన్ని ఇంగ్లీష్లో మనం ఫెయిత్ అని అంటాం. ఈ ఫెయిత్ అనే విశ్వాసం పుట్టడానికి, ప్రారంభం కావడానికి వినుటకు ఏముంది? లింక్ అనేది ఉంది. అది వినడం ద్వారానే విశ్వాసము మన లోపల పుడుతుంది. కాబట్టి దేవుడు చెప్పేటటువంటి మాటలను బహు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు అద్భుతమైన విషయాలను ప్రభువు తెలియపరిచాడు. ఈ తెలియపరిచినటువంటి వాక్యాన్ని అనేక మంది దైవజనులు ఆత్మపూర్ణులుగా వారు ప్రకటిస్తున్నటువంటి వాక్యమును మనము విన్నప్పుడు ఆ విన్నటువంటి వాక్యముతో మన జీవితంలో అద్భుతమైన మార్పు కలుగుతుంది. కాబట్టి ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు వాక్య సందేశాన్ని చెబుతుంటే ఆ వాక్యాన్ని మనం వినడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఇది మా డినామినేషన్ కాదని, ఇది మా సంస్థ కాదని, ఇలా డినామినేషన్ల పేరు చెప్పుకొని, సంస్థల పేరు చెప్పుకొని, ఫెలోషిప్ల పేరు చెప్పుకొని ఆత్మీయమైనటువంటి సందేశాలను పోగొట్టుకుంటున్న ప్రజలు అనేకులుగా ఉంటున్నారు. ఈ ఫెలోషిప్లు కానీ, ఈ సంస్థలు కానీ, ఈ యొక్క ఏవి కూడా మనల్ని పరలోకానికి చేర్చేవి కాదు. మనల్ని పరలోకానికి చేర్చేది స్వచ్ఛమైన వాక్యం, పరిశుద్ధమైన వాక్యం. అలాంటి వాక్యమునకు ఎవరు అనే తేడా లేదు. ఎవరు చెప్తున్నారన్నది ముఖ్యం కాదు. అది ఆత్మపూర్ణమైన సందేశమైనప్పుడు ఆ సందేశాన్ని మనం వినడానికి నేర్చుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆత్మ సందేశాన్ని, ఆత్మపూర్ణమైనటువంటి వాక్యాన్ని వినడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితిలోనికి చేరుకుంది సంఘం. కారణం ఏంటంటే ఇది మా సంస్థ కాదు అని, మా డినామినేషన్ కాదని, మా ఫెలోషిప్ కాదు అని. ప్రియ దేవుని ప్రజలారా, పరలోకానికి చేరడానికి ఫెలోషిప్లు కాదు, సంస్థలు కాదు, డినామినేషన్లు కాదు. పరలోకానికి వెళ్ళడానికి కావలసింది స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యం. అలాంటి వాక్యాన్ని వినడం, అలాంటి వాక్యాన్ని వినడం,
చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి విశ్వాసమును పుట్టడానికి కారణం వాక్యమును వినటం. అది క్రీస్తు యేసు మాటల వలన కలుగును. దేవుని యొక్క మాటలను విన్నప్పుడు కలిగేటటువంటిది విశ్వాసం. చూడండి, ఇలాంటి విశ్వాసమును గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు అనియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ఈ దేశములో ఉన్న ప్రజలు అందరికీ ధైర్యము చెడిపోతుంది అనియు నేనెరుగుదును. వినండి, ఎవరన్నారు ఈ మాటలు? దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు వాగ్దాన దేశానికి ప్రయాణిస్తూ దాన్ని స్వతంత్రించుకునేటటువంటి సమయంలో యెరికో అనేటటువంటి ప్రదేశానికి వేగుల వారిని పంపినప్పుడు ఆ యెరికోలో అంటే యెరికో నశించిపోయే యెరికోలో ఉన్న రాహాబు అనే వేశ్య పలికినటువంటి మాటలు ఇవి. రాహాబు అనే వేశ్య పలికిన మాటలు ఇవి. దేవుని యొక్క సైన్యమైనటువంటి ఇశ్రాయేలీలు రాబోతున్నారని, వాళ్ళు వచ్చే సమయంలో మా దేశంలో ఇలాంటి పరిస్థితి కలగబోతుందని ఎరిగినటువంటి స్త్రీ ఈ రాహాబు. జాగ్రత్తగా వినండి. అయితే ఆమె ఏమంటుందో చూడండి, 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఏలాగు ఆరిపోచేసెనో యెహోవా ఎర్ర సముద్రం యొక్క నీరును ఏలాగు ఆరిపోచేసెనో 2 పాయలుగా చేసి ఆరిపోబడినటువంటి నేలపై ఎలాగ నడిపించెనో యోర్దాను తీరమున ఉన్న చూడండి, యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో మీరు ఏమి చేసి ఉన్నారో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో వారిని ఎలాగైతే నిర్మూలము చేసి ఉన్నారో ఆ సంగతి మేము వింటిమి. ఆ సంగతి మేము విన్నాం. మేము వినినప్పుడు మేము ఆ విషయాలను విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయేను. చూడండి, మేము విన్నప్పుడు ఏం కలిగింది? మా గుండెలు కరిగిపోయాయి, చెదరిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ఎలాంటి బలము కలిగిన వారికైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎవరన్నారు ఈ మాటలు? ఎప్పుడు ఈ ప్రజలను చూడనటువంటి స్త్రీ, ఎప్పుడు దేవునిని గురించి ఎరగనటువంటి స్త్రీ, ఒక అన్యురాలు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ముద్రపడినటువంటి వేశ్య అయి ఉన్నటువంటి పాపముతో ఉన్న స్త్రీ. అట్లాంటి స్త్రీ దేవునిని గురించి ఇంతగా తెలుసుకోగలిగింది. ఎలా తెలుసుకుంది అన్నప్పుడు, దేవుడు చేసినటువంటి అద్భుతములను గురించి విన్నప్పుడు, ఐగుప్తు దేశములో నుండి
బయలుదేరినటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల ఎదుట ఎర్ర సముద్రమును చీల్చిన సంగతి, ఆ ఐగుప్తు రాజైనటువంటి ఫరో సైన్యమునకు తీర్పు తీర్చినటువంటి సంగతి, అంతేకాకుండా సీహోను, ఓగు వీళ్ళు ఆ దేశములో ఉన్నటువంటి బలవంతులైనటువంటి రాజులు. వీరు ఎలాంటి బలవంతులు అంటే, ఆనాడు వేగు చూడడానికి 12 మందిని మోషే పంపించిన సమయంలో ఆ 10 మంది, అందులో నుండి 10 మంది చెడ్డ సమాచారమును తెచ్చారు. ఎలాంటి సమాచారము అంటే, అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నత దేహులు, బలవంతులు, ఆజానుబాహులు. అలాంటి వారి ఎదుట మనము ఉన్నప్పుడు మిడతల వలె కనబడుతున్నాం. వారి ఎదుట మనము అలాగే ఉన్నాం. అంత బలహీనమైన స్థితిలో మనం ఉన్నాం. వారిని ఎదిరించుట సాధ్యము కాదో, వారితో పోరాడడం సాధ్యం కాదో, వారిని ఓడించుట సాధ్యమయ్యే పని కాదో. ఈ మాటలను 10 మంది వేగుల వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంటును బట్టి ఆనాడు అద్భుతమైనటువంటి వాటిని చూసిన దేవుని ప్రజలైనటువంటి వారు సహితం గుండెలు కరిగి కన్నీరుతో ఏడవడం. మీరు సంఖ్యాకాండం 14 మొదటి 2 వచనంలో చదువుతారు. రాత్రంతా కూడా ఏడవడం. అయ్యో, మేము ఐగుప్తులో ఎలా చావలేదు, ఐగుప్తులో మా భార్యలు అలా ఉంటే మేలు కదా, తిరిగి మేము ఐగుప్తులోనికి వెళ్ళుట మేలు కదా. చూడండి, ఎన్నో అద్భుతాలను చూశారు, ఎన్నో మహత్కార్యాలను చూశారు. ఎర్ర సముద్రంలో నుండి నడిపించినటువంటి మహోన్నతుడైన దేవుని యొక్క బాహుబలమును చూశారు. శత్రువు అనేవాడు లేకుండా సమూలంగా సమాధి చేయించినటువంటి ఆ మహోన్నతమైన శక్తి గల దేవుణ్ణి చూశారు. అంత మాత్రమేనా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిశుద్ధమైనది నీ నామం అంటూ పాటలు పాడుతూ నాట్యాలు చేసిన ప్రజలు. అంత గొప్ప దేవుని యొక్క బాహువును చూసినప్పటికీ అంత బలహీనమైన స్థితిలోనికి వెళ్ళారు వీళ్ళు. అంత భయమునకు లోనయ్యారు వీరు. అలాంటి ఉన్నతమైన దేహులు, పరాక్రమశాలురు, బలవంతురైనటువంటి వారు ఉన్నటువంటి ప్రదేశం అది. అలాంటి వారికి ఆనవాలైన గుర్తుగా ఉన్న సీహోను, ఓగు ఇద్దరు భయంకరమైన రాజులు. ఇలాంటి రాజులను మట్టు పెట్టేశారు. ఇలాంటి రాజులను సమూలంగా నాశనం చేసేశారు. ఈ వార్తలు ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలకు హడలెత్తిస్తున్నాయి. అలాంటి వార్తలను, అలాంటి దేవుని బాహుబలమును, అలాంటి దేవుని శక్తిని విన్నటువంటి స్త్రీ ఈ రాహాబు అనే వేశ్య ఆ వాక్యమును, ఆ మాటలను, ఆ దేవుడు చేసిన అద్భుతములను విన్నప్పుడు ఆమెలో కలిగింది ఏంటంటే విశ్వాసం. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాటలను, దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని విన్నప్పుడు ఆమెకేం కలిగిందంట? విశ్వాసం. పైన ఆకాశమందు కానీ క్రింద భూమి మీద కానీ మీ దేవుడైన యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా లేనే లేరు. ఇప్పటి వరకు తాను సేవించినటువంటి దేవుళ్ళు, ఇప్పటి వరకు తాను ఆరాధించినటువంటి వారు అందరూ ఉన్న వారు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు.
కేవలం మీరు వెంబడిస్తున్నటువంటి దేవుడే పైన ఆకాశం అందున్నాడు, క్రింద భూమి అందున్నాడు అన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం ఆ యొక్క వ్యక్తిలో కలిగింది. ఎలా కలిగింది? ప్రసంగాలు వినడం ద్వారానా? ఎలా కలిగింది? గుడికి వెళ్ళడం ద్వారానా? ఎలా కలిగింది? టీవీల్లో వార్తలు వినడం ద్వారానా? ఎలా కలిగింది? ఆమెలో విశ్వాసం కేవలం దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాటిని వినడం ద్వారా కలిగింది. కానీ ఈరోజు ఎంత వాక్యం విన్నా, ఎన్ని రకాల బోధలను విన్నా, సంవత్సరాల తరబడి ఆలయాలకు వెళ్ళినా అసలు విశ్వాసం అనేది కలుగుతుందా? విశ్వాసం అనేది అసలు పుట్టిందా? ఆ విశ్వాసం అనేది అసలు ఉందా లేదా? నాకు తెలిసినటువంటి అనేకులు 10-15 సంవత్సరాలు దేవునిలో చక్కగా నడిచి ఎన్నోసార్లు ఎంతో గొప్ప గొప్ప మీటింగ్లలో పాల్గొని ఉన్నటువంటి వారు కొంతకాలం తర్వాత చల్లారిపోయి, కొంతకాలం తర్వాత ఆ చల్లారిన బ్రతుకుతూ ఉన్న వారు త్రాగుబోతులుగా మారి, అలాంటి త్రాగుబోతులుగా మారిన వారు విగ్రహారాధికులుగా మారి తిరిగి ఆ లోకంలో నశించిపోయినటువంటి వారు ఎందరినో నేను చూశాను. ఎందుకలా జరిగింది? ఎందుకలా వారి బ్రతుకు అలా మళ్ళీ వెనక్కి వెళ్ళగలిగింది అన్నప్పుడు వారి బ్రతుకులు అసలు విశ్వాసం అనేది పుట్టనే లేదు. మరి ఏం జరిగింది అన్నప్పుడు భ్రమ మాత్రమే. దేవుడు చేసినటువంటి వాటిని చూసి అప్పటికప్పుడు ఏదో దేవునితో ఉంటే ఇలా ఉంటాం అలా ఉంటాం అనుకున్నటువంటి భ్రమ మాత్రమే, అది విశ్వాసము కానే కాదు. అలాంటి విశ్వాసం అనేది వినుట ద్వారా, దేవుడు చెప్పినటువంటి అద్భుతాల ద్వారా ఇదంతా కూడా మన జీవితంలో ఏర్పడుతుంది. అందుకే దేవుడు చేసినటువంటి అద్భుతాలను గురించి మనం వింటూ ఉండాలి. అనేక మంది జీవితాల్లో దేవుడు చేసేటటువంటి అద్భుతాలు సామాన్యంగా ఉండవు. మహా అద్భుతమైన అద్భుతాలను దేవుడు చేస్తుంటే వారు చెప్పినటువంటి సాక్ష్యాలను మనము తేలిగ్గా తీసేస్తాం. ఆ సాక్ష్యాలు సామాన్యమైనవి కాదు. సాక్ష్యమిచ్చు సంఘము జీవించే సంఘము, సాక్ష్యము లేని సంఘము చచ్చిపోయిన సంఘం. దేవుడు చెప్పింది ఏంటి? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. మరి ఉన్నటువంటి దేవుడు ఒకరోజు అద్భుతాలను ఎగురుతాడు, ఇంకో రోజు అద్భుతాలు లేవంటాడా? చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నటువంటి తప్పుడు బోధలు ఏంటంటే అపోస్తుల కాలంలోనే అద్భుతాలు ఆగిపోయాయని, అపోస్తుల కాలంలో అద్భుతాలు ఆగిపోయాయని. ఎంత బుద్ధిహీనత! యోహాను సువార్త 14:12 చదువుకోండి. నా యందు విశ్వాసం ఉన్నవాడు నాకంటే మరి గొప్ప వాటిని చేస్తాడని దేవుడు చెప్పలేదా? మార్కు సువార్త 16:17 నుంచి ఏం చెప్పాడు? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఎవరికిచ్చాడు అది? రోమాపత్రిక 16:20 ఏం చెప్పాడు? శీఘ్రముగా సాతానును మీ పాదముల క్రింద చితక తొక్కును. 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది ఏంటంటే, నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా వచ్చే వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చొని ఉండుమో. చెప్పండి, ఎవరిని గురించి అన్నాడు ఈ మాటలు? క్రీస్తు ప్రభువును గురించి. మరి ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? సంగమునకు శిరస్సు. చెప్పండి, శరీరానికి బాధలు ఉంటాయి, శిరస్సుకు బాధలు ఉండవా? శరీరానికి బాధ కలిగితే ఈ హెడ్కు బాధ అనేది ఉండదా? మరి ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. మరి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినప్పుడు ఈ సంఘం అంతా ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరం యొక్క పాదాల క్రిందికి సమస్తమైన శత్రువులు రావాలి.
ప్రతి ఒక్క శత్రువు, చెప్పండి శత్రువు అంటే ఎవరండి? బాధ పెట్టేవారు. శత్రువులు అంటే ఎవరు? బాధపరిచేవారు. రోగం అనేది మనల్ని బాధపరిచేదా లేకుంటే సంతోషాన్ని కలిగించేదా? సమస్యలు అనేటివి మనల్ని బాధపరిచేవా లేకపోతే సంతోషపరిచేవా? ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల చేత అనేకులు పీడించబడుతున్నారు. వాళ్ళ పీడించబడే ఆ వ్యాధులన్నీ ఏం చేస్తున్నాయి? పీడిస్తూ ఉన్నాయి, ఆయాసం కలుగ చేస్తున్నాయి, నొప్పిని కలుగ చేస్తున్నాయి. వాళ్ళంతా శత్రువులు కాదా? ఆ శత్రువులు ఏం కావాలి? సంఘము పాదాల క్రింద త్రొక్కబడాలి. అది క్రొత్త నిబంధన సంఘం, నూతన నిబంధన సంఘం. అలాంటి పాదాల క్రింద త్రొక్కబడే విధముగా సంఘమును తీర్చిదిద్దుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క వాక్యాన్ని వినక చల్లారిపోయిన బాధలు, చల్లారిపోయినటువంటి పరిస్థితులు, చల్లారిపోయినటువంటి జీవితం. 1 తిమోతి 4:8 ఏముంది? దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ అది ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:5 ఏమనుంది? పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు శక్తి కలిగిన వారుగా, బలము కలిగిన వారిగా, బలమైన కార్యాలను చేసేవారుగా ఉండాలన్నది దేవుని సంకల్పం. మరి అలాంటి బలమైన కార్యాలు చేయాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది అన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆనాడు రాహాబు అనే ఆ స్త్రీ దేవుని అద్భుతమైనటువంటి ఆ సాక్ష్యాలను వింది, అంతే. ప్రసంగాలు వినలేదు. మనం ఈరోజు చాలా గొప్ప గొప్ప ప్రసంగాలు వింటున్నాం, అయినా మనకు విశ్వాసం పుట్టడం లేదు. కానీ ఆనాడు దేవుడు చేసినటువంటి వాటిని విని ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు, రక్షించేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే అన్న విశ్వాసం ఆమెలో ఉద్భవించింది. ఎలా కలిగింది? అది వినుట ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అలా వినాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఇంకా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 24 వరకు మనం చూస్తే, వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించాడు. చూడండి ఏం చేశాడు? గిల్గాలులో నిలువబెట్టించాడు. ఎక్కడి నుండి తెచ్చిన రాళ్ళు ఇవి? ఎక్కడి నుండి తెచ్చాడు? యోర్దాను నదిలో నుండి తెచ్చినటువంటి రాళ్లను గిల్గాలు అనే స్థలములో నిలువబెట్టాడు. ఎందుకు నిలువబెట్టాడు అన్నప్పుడు 24వ వచనాన్ని చదువు. మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లుగా మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఎవరికి? ఈ తరం అయిపోయిన తర్వాత వచ్చే జనరేషన్ అంటే పుట్టేటటువంటి పిల్లలకు. ఆ పుట్టేటటువంటి పిల్లలు దేవుని యొక్క శక్తి ఎరగని వారుగా ఉంటారు, బలము ఎరగని వారుగా ఉంటారు, బలహీనమైన స్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే గిల్గాలులో 12 రాళ్లను అక్కడ పెట్టించాడు. ఈ 12 రాళ్ళు దేనికంటే 12 గోత్రములు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12. ఆ 12 గోత్రములకు ఆ 12 రాళ్లను, అంటే ఒక్కో గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున అక్కడ రాళ్లను పెట్టాలి. అంటే
ప్రతి గోత్రానికి సంబంధించిన గోత్రకర్త వాళ్ళ పిల్లలకు దేవుని గురించినటువంటి శక్తి, ఆయన గురించినటువంటి బలం, ఆయన చేసినటువంటి బాహుబలం, ఆ బాహుబలం వల్ల ఆయన నడిపించినటువంటి ఆ మహత్ కార్యములను గురించి తెలియచేయబడాలి. వారు పుట్టిన తర్వాత ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఇవి ఎలా వచ్చాయి, ఈ రాళ్ళ కథ ఏంటి అని అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఓ రోజు ఐగుప్తు దేశంలో నుండి మేము వస్తున్నప్పుడు మాకు ఎర్ర సముద్రంగా అడ్డు వచ్చింది. ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అలా ఒడ్డొచ్చినటువంటి ఆ సమయములో మహోన్నతుడైన దేవుడు మా ముందు ఎర్ర సముద్రమును రెండుగా చీల్చాడు. ఆ రెండుగా చీల్చినటువంటి ఆ సముద్రంలో నుండి మేము నడుచుకుంటూ ఆవలి గట్టుకు చేరాము, ఆవలి ఒడ్డుకు చేరాము. అలా చేరిన తర్వాత మా శత్రువులు, మమ్ములను బాధ పెట్టినటువంటి ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయారు. అలా చేసినటువంటి మహోన్నతుడైన దేవుడు మనము సేవించే దేవుడు అని. అలాగే యోర్దాను అనే నది అడ్డంగా వచ్చినప్పుడు ఆ యోర్దాను నదిని దాటడానికి దేవుడు ఆయన బాహువును చాపి ఆ యోర్దాను రెండు పాయలుగా చేసి ఆ యోర్దానులో నుండి నడిపించినటువంటి మహోన్నతుడైన దేవుడు మనము సేవించే దేవుడు అని పుట్టబోయే తరములకు చెప్పడం కొరకు, వారిలో విశ్వాసాన్ని కలిగించడం కొరకు ఆ 12 రాళ్లను అక్కడ ఆనవాళ్ళుగా పాతండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వాసం అనేది పుట్టాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను గురించి సాక్ష్యంగా నీ పిల్లలకు చెప్పగలుగుతున్నావా? ఈరోజు దేవుడు చేసిన మహోన్నతమైన కార్యాలను గురించి ఆ పిల్లలకు వివరించగలుగుతున్నావా? ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను గురించి, అద్భుతాలను గురించి ఆ పిల్లలకు పుట్టకతో నేర్పిస్తూ ఉండాలి. నా చిన్నతనంలో నుంచి మా నాన్నగారు అనేకమైనటువంటి అద్భుతమైన విధానంలో దేవుడు వాడుకుంటుంటే ఆ అద్భుతాలను చూసేవాడిని. అంతేకాదు ఆ అద్భుతాలను గురించి ఆయన నాకు అనేక సందర్భాల్లో ఇలా దేవుడు చేస్తాడని, ఇలా చేశాడని, ఒక్కటి కాదు, చనిపోయినటువంటి ఓ పశువు దాన్ని మోసుకుంటూ వచ్చారు. ఓ వైశ్యునికి చక్కని పశువు ఉండేది. ఆ పశువు చనిపోయింది. దాన్ని కొంతమంది కలిసి మోసుకుంటూ వచ్చి మా ప్రక్క ఇంట్లో పెట్టినప్పుడు ఆ స్మెల్ భరించలేనంత స్మెల్, అంత భయంకరమైన ఆ స్మెల్తో ఉన్న ఆ పశువు దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థన చేశారు. అలా చేసినప్పుడు ఉదయకాలం మళ్ళీ ఆ స్థలానికి వేరే వాళ్ళు వెళ్ళగానే అది లేచి అక్కడున్నటువంటి చిక్కుడు చెట్టును తినడం, అలాగే మోసుకొని వచ్చిన వాళ్ళు తిరిగి దాన్ని మోసుకొని పోయి ఏదో పాతి పెట్టడానికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ చూశారు. అసలు మేము రాత్రి తీసుకొచ్చింది ఎక్కడుంది అక్కడ లేచి హాయిగా తిరుగుతుంది. అది అద్భుతం అంటే. అలాగే ఓ సమయంలో ఓ చనిపోయిన అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఎగ్జాక్ట్లీగా తను చనిపోయింది. ఆ చనిపోయినటువంటి ఆ అమ్మాయి సరిగ్గా 2 గంటల ప్రార్థన తరువాత అద్భుతంగా లేచి కూర్చుంది. ఓ వ్యాన్లో తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన తను ఆశ్చర్యపడుతున్నాడు. చనిపోయినటువంటి ఈ అమ్మాయి ఎలా బ్రతికింది? చనిపోయినటువంటి ఈ అమ్మాయికి ఎలా జీవం వచ్చింది? ఆశ్చర్యం. ప్రియ సహోదరుడా, దేవుడు అద్భుతములను చేసేవాడు, ఆశ్చర్య కార్యములను చేసేవాడు. ఈరోజు అనేకులు అద్భుతాలు లేవని చెప్పండి. నీకు నమ్మకమే లేదు,
నమ్మకం లేని వాడికి ఎలా జరుగుతాయి? నమ్మకం లేని వాడు ఎలా అద్భుతాలు చూస్తాడు? నమ్ముట నీ వల్లైతే అన్నాడు ప్రభు. ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడు ప్రభు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి సందేహము లేకుండా, అంటే అందులో పూర్ణత ఉండాలి. ఆ ఆవగింజలో గ్యాప్ అనేది ఉండదు. అలాంటి గ్యాప్ లేనటువంటి, స్పేస్ లేనటువంటి విశ్వాసం, సందేహము లేని విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితంలో కలుగుతుంది అద్భుతమని దేవుడు సెలవిచ్చాడు. మరి ఈరోజు ఆ సందేహంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఎలా దేవుని యొక్క కృపను పొందుతావు? దేవుని కృపను పొందాలి అంటే ఆ సందేహం ఉండకూడదు. అలాగే ఆ సందేహము అనేది ఉండకుండా విశ్వాసమును పుట్టడానికి ఆ విశ్వాసమును గురించి ఏం చేయాలి? ఆ పిల్లలకు తెలియపరచాలి. అందుకే ఆ రోజు యెహోషువ చేత 12 రాళ్లను ఆ యోర్దాను అవతల ఏం చేశారు? అక్కడ పాతిపించారు. అలా యోర్దాను అవతల ఏం చేశారు? ఆ రాళ్లను పెట్టించారు. అవి ఎందుకు అంటే మీ పిల్లలకు దేవుని యొక్క శక్తి తెలవాలి, ఆ దేవుని యందు వారు విశ్వాసం కలిగి ఉండాలి అనడానికి దేవుడు అక్కడ వాటిని గిల్గాలులో పెట్టించాడు. చూడండి, మరి ఆ విశ్వాసం అనేది ఎలా అద్భుతంగా ఉంటుందో కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనం. దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో, బాగా వినండి, మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. విన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. చూడండి, దానిని మాకు వివరించిరి అంటే మొదటి నుండి ఏం జరుగుతుంది? దేవుడు చేసినటువంటి వాటిని గురించి తమ పిల్లలకు నేర్పిస్తూ వచ్చారు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, పూర్వకాలము నుంచి మీరు చేసినటువంటి వాటన్నిటిని కూడా మా పితరులు మాకు తెలియపరుస్తూ వచ్చారయ్యా. చూడండి, అలా తెలియపరుస్తూ వచ్చినప్పుడు ఆయనలోనికి ఏమొచ్చింది? 6-7 వచనాలు. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. చెప్పండి, ఆ పితరుల నాట నుండి ఆ పితరులు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ చక్కని దేవుని శక్తి గల అద్భుతాలను విన్నప్పుడు ఈయనలోనికి ఏమొచ్చింది? విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? కత్తిని వింటిని నమ్ముకొననటువంటి విశ్వాసం. కత్తిని వింటిని నమ్ముకొననటువంటి విశ్వాసం. అడుగుతున్నాను, ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో వాటిని నమ్మకుండా, వాటిని విశ్వసించకుండా దేవుని వాక్యాన్ని నమ్మేటటువంటి విశ్వాసం ఉందంటారా? ఆఫ్టర్ ఆల్ ఈ కోవిడ్ అనేది వస్తేనే విశ్వాసం అనేది ఏదో తేలిపోయింది. ఆలయాలకు వెళ్ళకుండా ఇంటికి పరిమితమైపోయి ఇంట్లో ప్రార్థన చేసే పరిస్థితి. చెప్పండి, విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం కావాలి? శాసించగలిగే విశ్వాసం. ఈరోజు ప్రపంచం మీద పెట్టబడిన కొండ ఇదే. ఈ కొండను ఢీకొనాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. ఆ కొండను ఛేదించేయాలి, ఆ కొండను అడ్డు తొలగించేయాలి. అలాంటి కొండలాంటి ప్రతి దాన్ని కూడా శాసించగలగడం కొరకు దేవుడు ఈ విశ్వాసమును కలిగ చేయాలన్నాడు. మరి ఆనాడు ఆ పితరుల ద్వారా తెలుసుకున్నటువంటి వాటిని బట్టి ఏమంటున్నాడు? నేను వింటిని నమ్ముకొనను, నా కత్తిని ఖడ్గమును నమ్ముకొనను. చెప్పండి, ఈ లోకంలో ఉన్న వారందరూ దేన్ని నమ్ముకుంటారు? డబ్బును నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మనుషులను నమ్ముకునేవారు ఉన్నారు, హోదాను నమ్ముకునేవారు ఉన్నారు. చెప్పండి, ఉద్యోగాన్ని నమ్ముకునేవారు ఉన్నారు. కానీ ఇవేవైనా రక్షిస్తాయా? ఈ లోకంలో ఉన్న
ఏదైనా కావచ్చు. అవి రక్షించేవా? రక్షించేటటువంటి విశ్వాసమేమో లేదు. రక్షించలేని వాటిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో అలాంటి విశ్వాసం దేవునికి కావాలి. అలాంటి విశ్వాసం నీ జీవితంలోనికి రావాలి. ఎలా వస్తుంది అన్నప్పుడు అది వినుట ద్వారా నీ జీవితంలో కలుగుతుంది. ఆ రోజు విన్నటువంటి ఆ మాటలను బట్టి కత్తిని నమ్మకుండా, వింటిని నమ్మకుండా దేవునిని నమ్మి ముందుకు అడుగు వేశాడు దావీదు. ఎప్పుడైతే ముందుకు అడుగు వేశాడో ఎదురుగా ఉన్నటువంటి కొండలాంటి గొలియాతు ఏం చేయబడ్డాడు? గజ్జ గజ్జ వణుకుతూ వచ్చాడు. వణుకు ప్రారంభమైంది. ఎవరిని చూసి? దావీదును చూసి. మరి ఇప్పటి వరకు 7 యుద్ధాలలో ఆరుతేరినటువంటి సౌలును చూశాడు, వాడు భయపడలేదే. సైన్యాన్ని చూశాడు, వాడు భయపడలేదే. కానీ ఎప్పుడు కూడా యుద్ధ విద్యలు నేర్వని, యుద్ధం అంటే ఎరగని ఓ సామాన్యమైన కుర్రాడు వాడి ముందు నిలబడే వరకు వాడి దిమ్మ తిరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఆ బలం ఎక్కడిది? ఆ విశ్వాసం ఎక్కడిది? వారి పితరులు దేవుని బాహుబలమును గురించి చెప్పినప్పుడు విన్నాడు కనుక ఆ విన్నటువంటి దావీదు ఓ రోజు ఎలుగుబండిని చీల్చేశాడు, ఓ రోజు సింహాన్ని చీల్చేశాడు. ఇప్పుడు మూడవ పరిస్థితి ఏంటి? గొల్యాతు. ఇప్పుడు చెప్పండి, గొల్యాతు కంటే ముందు భయంకరమైన వాటిలో గెలిపించాడు దేవుడు. అంటే ఆ గొల్యాతును గెలవడానికి ముందే ట్రైనింగ్ ఇచ్చేశాడు. గొల్యాతును గెలవడానికి ముందే ట్రైనప్ అయిపోయాడు దావీద్. ఇప్పుడు అంత భయంకరమైన వాటిని గెలిచినటువంటి దావీదుకు గొల్యాతో లెక్క. అందుకే ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని వాడు ఎంత, ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించేస్తున్నాడు, ఫినిష్ నీ పని. ఎంత అద్భుతమైన విశ్వాసం! ఆ విశ్వాసం ఎక్కడిది? ఆ పితరులు నేర్పించారు కాబట్టి అంత గొప్ప విశ్వాసాన్ని తను పొందుకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు నీ పిల్లలకు దాన్ని అభ్యాసము చేయించు, నేర్పించు. అలా నేర్పించినప్పుడు లోకంలో కలుగుతున్నటువంటి భయాలకు, ఆందోళనకు ఆహుతి కాకుండా వారు ధైర్యంగా, నిబ్బరంగా దేవుని శక్తితో నింపబడి ఉండగలుగుతారు. అలాంటి విశ్వాసం వినుట వలన కలుగుతుంది. ఇది మొదటిది. మరి రెండవది ఎలా బలపడుతుంది చూడండి. విశ్వాసం పుట్టగానే సరిపోదు. ఆ పుట్టినటువంటి విశ్వాసం బలంగా మారాలి. మరి ఎలా కలుగుతుంది? ఈ విషయాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసి తిని, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చూడండి, ఈ విశ్వాసం అనేది ఎక్కడ బలపడుతుంది? శ్రమల మధ్యలో, సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో బలపడుతుంది విశ్వాసం. అనేకులు తమ జీవితాల్లో సమస్యలు రాగానే చల్లారిపోతారు, బలహీనమైపోతారు. కానీ ఆ సమస్యలు, ఆ బాధలు మన జీవితంలోనికి వచ్చాయంటే అది ఎందుకు? ఆ బాధలు, ఆ సమస్యలు మనకెందుకు వచ్చాయి అన్నప్పుడు ఆ సమస్యల మధ్యలో మనం ఏం చేయబడతాం? బలపరచబడతాం. మన విశ్వాసం బలముగా మార్చబడుతుంది. అందుకే 1 పేతురు 1:7 పేతురు ఏమన్నాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని చేత నిలిచినదై. చూడండి, నశించిపోయే సువర్ణాన్ని
దాన్ని పరిశీలించడానికి దాన్ని అగ్నిలోనికి పంపిస్తారే, ఆ అగ్నిలో పంపించినప్పుడు ఆ విశ్వాసం చక్కనిదా, క్వాలిటీ ఉన్నదా, క్వాలిటీ లేదా, క్వాలిటీ కలిగినటువంటి బంగారము మేలిమి బంగారమా అనేది తేలుతుంది. ఎక్కడ తేలుతుంది? దాని యొక్క స్వరూపం అగ్నిలోనికి వెళ్ళినప్పుడు దానికి విలువ రెట్టింపు అయిపోతుంది, పెరిగిపోతుంది. ఆ అగ్నిలోనికి వెళ్ళకపోతే దానికి అసలు విలువ పెరగదు. అలాగే అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం శ్రమల ద్వారా ఏం చేయబడతాట? దేవుని చేత మెప్పు పొందేలాగా చేస్తుందంట, దేవుని చేత ఆశీర్వదించబడేలాగా చేస్తుందంట. ఆ శ్రమల మధ్యలో ఆశీర్వదించబడేలాగా చేయబడినటువంటి యోసేపును జ్ఞాపకానికి తెచ్చుకోండి, దానియేలును జ్ఞాపకానికి తెచ్చుకోండి, దావీదును జ్ఞాపకానికి తెచ్చుకోండి, యోబును జ్ఞాపకానికి తెచ్చుకోండి, అబ్రహామును జ్ఞాపకానికి తెచ్చుకోండి, ఇస్సాకును జ్ఞాపకానికి తెచ్చుకోండి, యాకోబును జ్ఞాపకానికి తెచ్చుకోండి. శ్రమల మధ్యలో వారు పరిశోధించబడ్డప్పుడు ఆ శ్రమల మధ్యలో వెలిగిన దివ్వెల్లాంటి వారు ఈ చెప్పబడిన వాళ్ళంతా. వీళ్ళు మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 11 నుంచి చివరి వరకు చదివితే అక్కడ అనేక మంది లిస్ట్ ఉంది. వాళ్ళు మాత్రమే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలువబడిన ఎందరో భక్త గ్రేసరులు, వాళ్ళ జీవిత చరిత్రలు మన మధ్యలో కనబడతాయి. అనేక మంది భక్తుల యొక్క త్యాగాలు మన ముందు కనబడతాయి. అనేక మంది భక్తుల జీవితాలు, విశ్వాస వీరుల యొక్క వారి ప్రయాణంలో కలిగిన ఎన్నో సమస్యల మధ్యలో వారిని విజయ పదములో ఊరేగించిన దేవుని యొక్క శక్తిని గురించిన వాక్యాలు వింటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి శ్రమల మధ్యలో విశ్వాసం ఏం చేయబడుతుంది? బలపరచబడుతుంది. ఈరోజు నీ జీవితంలో అలాంటి శ్రమలు సంభవించాయా? అలాంటి బాధలు సంభవించాయా? అలాంటి పరిస్థితుల మధ్యలో అల్లాడిపోతున్నావా? అయితే విను, నాకెవరు దిక్కులేరు అనుకుంటున్నావేమో, నన్నెవరు రక్షించలేరు అనుకుంటున్నావేమో, నా ప్రాణాలు ఇక ఉండవేమో అనుకుంటున్నావేమో, అలా అనుకుని నిరాశపడి నిరుత్సాహానికి లోనైన పరిస్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నావేమో, విను. అలాంటి పరిస్థితుల మధ్యలో యోబును జ్ఞాపకానికి చేసుకో, అలాంటి పరిస్థితుల మధ్యలో దానియేలును జ్ఞాపకం చేసుకో, అలాంటి పరిస్థితుల మధ్యలో షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని జ్ఞాపకానికి తెచ్చుకో. అవన్నిటిని కూడా నీవు ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలోనికి ఏమొస్తుంది? బలం, శక్తి పుట్టుకొస్తుంది. ఈ సమస్యల్లో నుండి దానియేలును విడిపించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. షద్రక్, మేషకను, అబేద్నెగోలను తప్పించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దక్షిణ కొరియా పెద్ద సంఘాన్ని కలిగినటువంటి పాల్ యాంగిచో భయంకరమైన వ్యాధితో పీడించబడిన సమయంలో క్రొత్త నిబంధన అనే గ్రంథాన్ని చదివినప్పుడు ఆ గ్రంథములో చెప్పబడిన వాక్యములను చూచి చదివి వాటిని నమ్మి ఆ నమ్మకం ద్వారా జీవమును పొందుకున్న వ్యక్తి మన మధ్యలో సాక్ష్యంగా ఉన్నాడు. అలా ఎందరో భక్తులు ఎందరో మన మధ్యలో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారండి. వారందరినీ బలపరిచిన దేవుని హస్తం నిన్ను బలపరచబోతుంది, నిన్ను తప్పించబోతుంది, నీ సమస్యలలో నుండి, నీ వ్యాధి నుండి నిన్ను విడిపిస్తుంది. అలా విడిపించేటటువంటి మహోన్నతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకో. ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యే నీతో మాట్లాడుతుంది. ఈరోజు నిరాశతో ఉన్నావా? ఈరోజు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నావా?
డాక్టర్లు తేల్చి చెప్పేశారా? అయితే ఆ తేల్చి చెప్పినటువంటి ఆ మాట వ్యర్థము చేసే శక్తిగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానుల విద్యను అవిద్యగా మారుస్తాను, నా సేవకుని మాటను రూఢిపరుస్తాను అన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఆయన మాటను వింటావా? ఆయన వాక్యాన్ని నమ్ముతావా? ఈ సమస్యల మధ్యలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆ సమస్యల మధ్యలోనే ప్రతి ఒక్కరు కూడా బలపడేది. యోసేపును బలపడలేదా? యోసేపు అన్నదమ్ములు అసహ్యించుకొని కొట్టి అమ్మివేశారు. ఆ అమ్మివేసిన స్థలములో దేవుని యొక్క కృప తోడుగా ఉండి దేవుడు మంచి ఉన్నతమైన స్థానం ఇస్తే అక్కడ కూడా చెప్పండి పరీక్షించబడ్డాడు. అక్కడి నుండి చెరసాలలోనికి వెళ్ళాడు. ఆ చెరసాలలో సహాయం చేసిన వారు సైతం ఆయనను ఏం చేశారు? మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోయాడా? ఆయన మర్చే దేవుడు కాదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన యోసేపును ఎలాగైతే అడుగడుగున చూస్తూ ఉన్నాడో నిన్ను కూడా ఈ పరిస్థితుల మధ్యలో చూస్తున్నాడు. నీవున్నటువంటి ఆ వ్యాధితో బాధపడుతున్న నీ జీవితాన్ని చూస్తున్నాడు. మనుషులు మోసం చేసి దగాపరిచి నీ జీవితాన్ని నష్టపరిచారా? అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. వ్యాపారంలో నిన్ను మోసపరిచి ఆ వ్యాపారంలో నష్టపోయావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఎందరో 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 దగా పడ్డవారు, ఎందరో 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 మోసపోయిన వారు, ఎందరో ఎందరో భయంకరమైన వ్యాధులతో పీడిస్తున్నవారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి సమస్య నుండి తొలగించేటటువంటి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆ సమస్యల మధ్యలో నీ విశ్వాసం ఇంకా బలమును పొందునుగాక, ఇంకా శక్తిని పొందునుగాక. అలాంటి సమస్యల మధ్యలో నువ్వు నమ్మకంగా యోసేపులాగా, దానియేలులాగా, దావీదులాగా, షద్రక్ మెషక్ అబేద్నెగోలలాగా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. దేవుడు నీకు తిరిగి ఉన్నతమైన స్థానమును ఇవ్వబోతున్నాడు. అలా ఇచ్చేటటువంటి దేవుడు మొదటగా ఏం చేస్తాడు? ఆ శ్రమల మధ్యలో నిన్ను ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఆ శ్రమల మధ్యలోనే నీ విశ్వాసం, బలం, శక్తి అనేది తేల్చబడుతుంది. అలాంటి శ్రమల మధ్యలోనికి వెళ్ళినప్పుడు బలహీనపడడం కాదు, భక్తిహీనులుగా మారడం కాదు, లోకంలో కలవడం కాదు, బలమైన సాక్షిగా దేవుని కొరకు నిలువబడుదువు గాక. అలా మన ముందు దేవుడు అద్భుతమైన వాటిని చేయట కొరకు మొదటగా మనల్ని బలపరుస్తాడు. చూడండి, మొదటగా విశ్వాసం ఎలా పుడుతుంది, రెండవదిగా అది ఎలా బలపడుతుంది అన్నప్పుడు శ్రమలలో మరి అది ఎలా అభివృద్ధి చెందుతుంది అనే మూడో విషయాన్ని మనము చూద్దాము. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఈ అభివృద్ధి అనే మాటను అపోస్తలులు వాడారు. మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి అంటే ఇంకా ఎక్కువ అభివృద్ధిలోనికి తెండి అని ప్రభువును అడిగారు. బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసము అనేదాన్ని వృద్ధిలోనికి తెండి. ఈ మాటను ఎందుకు వీళ్ళు వాడారు? ఎందుకు ఇక్కడ ఆ విశ్వాసము వృద్ధిపరచమని అడిగారు? బాగా వినండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో ఓ కుర్రాడు, ఆ కుర్రాడిని తీసుకొని వచ్చాడు ఓ తండ్రి. వాడు ఎక్కడంటే అక్కడ నురుగు కార్చుకుంటూ సొమ్ము అనే వ్యాధి చేత మూర్ఛిల్లి అగ్నిలో కానీ ఇంకా ముళ్ళల్లో కానీ ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉండేవాడు. అలా పడిపోతున్నటువంటి వాడిని
మొదటగా ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. అలా తెచ్చినప్పుడు వారు ప్రార్థన చేశారు, అలాగే ఆజ్ఞాపించారు, కానీ అది అక్కడ నుండి వెళ్ళలేదు. అప్పుడు ఆ అబ్బాయి తండ్రి, ప్రభువా నీ వలన ఏమైనా అయితే మాకు సహాయం చేయుము అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నమ్ముట నీ వలన అయితే నైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్ముతున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి అర్థించాడు, అయ్యా అవిశ్వాసము లేకుండా నన్ను ఆశీర్వదించు, అవిశ్వాసం ఉండకుండా నా నుంచి తొలగించు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కుమారుడా కుమార్తె, దేవుని బిడ్డలారా బాగా వినండి. ఆ రోజు ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో ఆ తండ్రి ఆ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నీ జీవితంలో అవిశ్వాసం ఉండకుండా ఉండాలి. అప్పుడు ఆయన ఏమన్నాడు? అది ఉండకుండా నాకు దయచేయు అని చెప్పాడు. అంటే దేవునిపై ఆధారపడ్డాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ, నీవు నేను మనం ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడ్డప్పుడు ఆ అద్భుతమైన కృప మనం పొందుతాం. అలా దేవునిపై ఆధారపడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆజ్ఞాపించారు. ఎలా వెళ్తుంది? వెళ్ళదు. కాబట్టి ఆశ్చర్యంతో వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా మేము ఇవ చేయలేకపోతున్నాం, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి అని అడిగారు. అప్పుడు ప్రభువు ఏం చెప్పాడో ఇప్పుడు మనము వాక్య భాగంలో చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 7 నుంచి 10 వరకు, 7 నుండి 10 వరకు. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా దాసుడు ఉంటే వాడు పొలములో నుండి వస్తే నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చేయమని ఆ వ్యక్తితో అంటాడా? చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి, అంటే చేసి 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 వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడు? ఇంకా పని చెబుతూ ఉంటాడు. కారణం ఏంటి? వాడు పని చేయడానికే పెట్టుకున్నవాడు కనుక నేను భోజనము చేయ వరకు నాకు పరిచారము చేయు. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. ఎస్ అంటే ఇప్పుడు ఆ పనికి పెట్టినటువంటి వాడు పని చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏముంది? వానికి పని మిగిలి ఉంది. ఆ మిగులు పని లేకుండా చేసిన తర్వాత నీవు ఆహారాన్ని తినవచ్చు అని ఆ వ్యక్తితో చెబుతాడు. అలాగే మీరు కూడా ఈ లోకంలో దేవుని పనిని జరిగించుట కొరకు పెట్టబడిన వారు. బాగా అర్థం చేసుకోండి. మనమందరము కూడా దేవుని పనిని జరిగించుట కొరకు పెట్టబడిన వారము. మన తండ్రి దేవుడు, మనము ఆయన పిల్లలం. చెప్పండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? స్త్రీయేసుండు ప్రాణమిచ్చెను, తన ఆత్మను అర్పించెను, తండ్రి చిత్తమును నెరవేర్చెను. శ్రీయేసుండు ప్రాణమిచ్చెను, తన ఆత్మను అర్పించెను, తండ్రి చిత్తమును నెరవేర్చెను. అంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడైన మన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మనం ఈ లోకంలో ఉన్నామన్న సత్యాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. బాధ్యత నీపై ఉంది, బాధ్యత నాపై ఉంది, బాధ్యత దేవుని ప్రజలైన వారందరి పైన ఉంది. అలాంటి బాధ్యత కలిగిన మనం బాధ్యతను మర్చిపోయి బ్రతకడం కొరకు కాదు, ఆ పరిస్థితులను తప్పించుకొని తిరగడానికి కాదు,
ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఛేదించి అడ్డుగా తొలగించడానికి దేవుడు నిన్ను నన్ను మనలను ఈ లోకంలో పెట్టాడు. ఈ లోకంలో అలాంటివన్నిటిని కూడా తొలగించుట కొరకు, అలాంటివన్నిటిని కూడా రూపుమాపుట కొరకు, శత్రువులైన ప్రతి వాటిని కూడా పాదముల కింద త్రొక్కుట కొరకు దేవుని యొక్క ప్రతినిధులముగా ఈ లోకంలో పెట్టబడినటువంటి వాళ్ళం మనమందరము. మరి అలాంటి పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు మనం అంటే ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు ఈ పరిపూర్ణతలోనికి వస్తాం. ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు ఈ యొక్క ఆధిక్యతను పొందుతాం. చెప్పండి, ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ శ్రమల మధ్యలోనికి వెళ్ళినప్పుడు అది బలపడుతుంది. ఆ బలపడినటువంటి విశ్వాసం ఎలా అంటే అలా చేస్తున్నప్పుడు అది సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి వస్తుంది. అలా పరిపూర్ణమైన విశ్వాసమును కలిగినటువంటి నీవు నేను కొండలాంటి దాని ముందు నిలువబడి కంబలి చెట్టుతో పెళ్ళగింపబడి సముద్రంలో పడుదువుగాక. కొండ ముందు నిలబడి ఎత్తబడి సముద్రంలో పడుదువుగాక అని మనము సెలవిచ్చినప్పుడు అది మనకు లోబడుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అలా కొండలాంటి సమస్యలు నీ జీవితంలో అలాగే ఈరోజు ప్రపంచమంతటిలో గుదిబండ లాంటి కొండ కరోనా అనేది దురాత్మ యొక్క కార్యం పెట్టబడి ఉంది. దాన్ని చూసి చల్లారిపోవడం కాదు, దాన్ని చూసి బలహీనపడడం కాదు, దాన్ని చూసి దేవుని నామమున దాన్ని తరిమి లేకుండా తొలగించట కొరకే సంఘం అనే దేవుని శరీరమును ఈ భూమి మీద ఆయన నడిపిస్తున్నాడు. ఆయనలో భాగమైన నిన్ను అదేమైనా చేస్తుందా? సంఘమునకు శిరస్సు క్రీస్తు శరీరమును చంపేటటువంటి శక్తి కరోనాకు ఉందా? క్రీస్తు శరీరమును చంపే శక్తి ఇంకా దేనికైనా ఉందా? అలా దినముల మధ్యలో మనము శరీరమును మార్పు పొందకుండా ఈ లోకంలో సంపూర్ణమైన ఆయుష్ను కలిగి పరిపూర్ణమైన మహిమలోనికి వెళ్ళటం కొరకు ప్రతినిధులుగా పెట్టబడిన మనం ఈ లోకంలో ఉన్నాం. అలాంటి విశ్వాసమును కలిగి మనము ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. చెప్పండి, అలాంటి కొండ ముందు దేవుడు ఇప్పుడు మనల్ని పెట్టాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని పెట్టాడు అనుకోండి. మరి పెట్టినప్పుడు దాన్ని చూసి మనం ఏం చేయాలి? భయపడడం కాదు, ఆజ్ఞాపించేటటువంటి శక్తిలో దేవుని ప్రజలైన మనం ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయన చెప్పింది మనము చెయ్యాలి. చూడండి, అక్కడ ఆయన శిష్యులకు అదే వృద్ధిపరచండి అన్నప్పుడు అదే నేర్పించాడు. మరి ఓ రోజు అబ్రహాంతో ఆదికాండం 22 మొదటి 2 వచనంలో ఉంటుంది, చదవకండి. ఏమన్నాడు? నీ ఒక్కగానొక్క కుమారుడైన ఆ కుమారుని తీసుకొని కనబడుతున్నటువంటి ఆ పర్వతములలో ఏమన్నాడు? బలిగా అర్పించు. అప్పుడు ఏమన్నాడు ఆయన? చిత్తము ప్రవ్వా. దేవుడు నడిపించిన విధంగా నడిపించబడ్డాడు. అలా నడిపించబడ్డప్పుడు ఆయన పొందిన మేలు ఏంటండి? 22లో 18వ వచనంలో ఉంటుంది, ఈ భూమి మీద ఆ జనములన్నీ నీ మూలముగా. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన! ఆయన వంశములో నుండి వచ్చాడు కదా యేసుప్రభు. అంటే యేసుప్రభు మూలంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదంలోనికి వెళ్తున్నారు. అంత గొప్ప బహుమానం అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఎలా? అంత బలమైన పరీక్షలో ఆయన పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు. అలాగే మనమందరం కూడా ఈ పరిస్థితుల మధ్యలో దేవుని వాక్యంతో నడిపించబడుతున్నప్పుడు ఆ కొండ ముందు నిలబడి, ఇది పక్కకు తొలగిపో, సముద్రంలో పడిపోదువుగాక. చెప్పండి,
ఈరోజు మీరు ఏ వ్యాధితో ఉన్నారో ఆ వ్యాధితో మాట్లాడండి. వెళ్ళు, ఈ శరీరం అనేది కాదు, ఇక్కడ నుండి వెళ్ళి సముద్రంలో పడిపో అని మాట్లాడండి. ఆ సమస్య ఏదైనా కావచ్చు, అది వ్యాధి కావచ్చు, అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ సమస్య ముందు ధైర్యముగా వెళ్ళు, సముద్రంలో పడిపోదువుగాక, యేసు నామమున నువ్వు ఈ స్థలమును నుండి తొలగిపోదువుగాక అని సందేహము లేనటువంటి విశ్వాసముతో ధైర్యముగా మాట్లాడండి. అప్పుడు ఏది మీరు మాట్లాడుతున్నారో అది మీ జీవితంలో కలుగుతుంది. ఇది దేవుడు సెలవిచ్చాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సంపూర్ణతలోనికి మనము రావడం కొరకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సందేశం. మరి అలాంటి కృపను పొందుకొని మన ముందున్నటువంటివన్నిటిని కూడా తొలగిద్దామా, ఛేదిద్దామా?